ISR 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నన్ను గెలిపించకపోతే దేశంలో రక్తపాతమే, డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను వదలని ఈడీ, విచారణకు రావాలంటూ మరొకసారి సమన్లు జారీ. విశాఖలో కాంగ్రెస్ సభ, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరొకసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు, జగన్ సిద్ధమా? విశాఖలో ఏపీ సీఎంపై షర్మిలా ఫైర్. కుటుంబ సభ్యులను కలిసేందుకు ఎమ్మెల్సీ కవితకు సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి. కవితను కలనున్న కేటీఆర్, హరీష్ రావు. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడడంపై ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు. ఘనంగా హీరోయిన్ కృతి కర్బంద వివాహం, వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫోటో. ఫ్యామిలీ స్టార్ షూటింగ్ పూర్తి, విదేశాల నుంచి స్పెషల్ వీడియో షేర్ చేస్తున్న విజయ్. అమెరికా అధ్యక్షుడిగా తనను ఎన్నుకోకపోతే దేశంలో రక్తపాతం తప్పదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నిక జరగనున్న నవంబర్ 5 అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన తేదీ అని చెప్పారు. ఒహియోలోని వాండాలియాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారో స్పష్టంగా వెల్లడించలేదు. అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే అమెరికాకు దిగుమతి చేసుకున్న కార్లను చైనా విక్రయించలేదని పేర్కొన్నారు. మెక్సికోలో కార్లను తయారు చేసి వాటిని అమెరికన్లను అమ్మాలని డ్రాగన్ దేశం చూస్తుందని విమర్శించారు ఆయన. తన ప్రత్యర్థి అయిన జో బైడెన్ ను చెత్త అధ్యక్షుడిగా అభివర్ణించారు ట్రంప్. వలసదారులకు మిలియన్ల కొద్దీ వర్క్ పర్మిట్లు మంజూరు చేయడం ద్వారా ఆఫ్రికన్ అమెరికన్ ఓటర్లు బైడెన్ ను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు ట్రంప్. Hello everyone. It's your favorite president speaking to you on a really great day of victory. 1 week ago we had something called Super Tuesday, and it was indeed super because we won at numbers that nobody has ever seen before, records in virtually every state. And tonight likewise, but this one got us over the top. The Republican National Committee has just declared us the official nominee, and so we're the official nominee of the Republican Party, which is a big deal. But most importantly, we now have to go into victory because our country's in serious trouble. We have millions and millions of people flowing in. We have no respect on the world stage. What we say doesn't mean a thing anymore. And to have that happen is unthinkable. We have an economy that outside of certain little areas is doing very poorly. And we have something very, very important. We have a United States military that has to be taken care of. Again, this was a great day of victory. Last week was something very special, Super Tuesday. But now we have to get back to work because we have the worst president in the history of our country. His name is Joe Biden, sometimes referred to as Crooked Joe Biden, and he must be defeated. Our nation is failing. We're a nation that is in serious decline. We've never had a situation like this where we're not respected, we're laughed at, we're considered almost a joke. We're going to turn it around. We're going to drill, baby, drill. We're going to close our borders. We're going to do things like nobody's ever seen before. And we're going to make our nation's economy be the best ever in the world. We had the best economy ever just a short while ago, and we're going to have that again. We're going to have people come into our country. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరొకసారి సమన్లు పంపింది. మార్చి 21న ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని కేజ్రీవాల్ ను దర్యాప్తు సంస్థ కోరింది. ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో విచారణకు హాజరు కావాలని ఢిల్లీ సీఎం కు 8 సార్లు సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా 9వసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణకు రావాలని
కేజ్రీవాల్కు ఈడీ ఇప్పటికే 8 సార్లు సమన్లు పంపించింది. అయితే ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని బీజేపీ కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగానే లిక్కర్ ఫారసీ కేసు అంటూ పేర్కొన్న కేజ్రీవాల్ ఈడీ సమన్లకు స్పందించలేదు. దీంతో తమ విచారణకు హాజరు కావడం లేదని పేర్కొంటూ ఈడీ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ పై 2 సార్లు ఫిర్యాదు చేసింది. ఈడీ సమన్ల కేసులో శనివారం ఉదయం కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరయ్యారు. అయితే చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరైన మరుసటి రోజే కేజ్రీవాల్ కు మరొకసారి 9వసారి సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ నేతలు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అన్నారు. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ, జనసేనలో ఎవరు గెలిచినా మోదీ పక్కనే చేరాలని విమర్శించారు. ఆయన మోదీని నిలదీసే ధైర్యం జగన్, చంద్రబాబు, పవన్ లో ఎవరికైనా ఉందా అని రేవంత్ రెడ్డి అన్నారు. వెన్నుముకలేని నాయకులు ప్రజల సమస్యలు పరిష్కరించలేరని అన్నారు. ఈ సభను చూస్తుంటే హైదరాబాద్ లో తాను నిర్వహించిన సభ గుర్తొస్తుందని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ లో వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల సభ పెడితే అద్భుతంగా విజయవంతం అవుతుందని అక్కడే చెప్పానని తెలిపారు. వైఎస్ఆర్ వారసులు ఎవరనే అనుమానాలు ఉండొచ్చని, వైఎస్ఆర్ సంకల్ప దీక్షను నిలబెట్టే వారే వారసులవుతారని అన్నారు. రాజశేఖర్ రెడ్డికి అసలు వారసురాలు షర్మిలారెడ్డి అని చెప్పారు. షర్మిలకు ప్రజల మద్దతు ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి. వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన న్యాయ సాధన సభ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వేలాదిగా మీరు తరలి వచ్చి రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా మీ ఉక్కు కర్మాగారాన్ని ఆనాడు త్యాగాల పునాదుల మీద సాధించుకున్న మీరు ఇవాళ విశాఖ ఉక్కును కాపాడుకోవాలని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, ఈ కార్యక్రమంలో పెద్దలు రఘువీరారెడ్డి గారు సిడబ్ల్యూసి మెంబర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అడుగడుగున ఆయనను వెన్నంటి నిలబడ్డ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు పల్లం రాజు గారు, అదేవిధంగా సిపిఐ నాయకులు నారాయణ గారు, సిపిఎం నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రుడు రుద్రరాజు గారు, అదేవిధంగా మండల పార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో ఈ సభను చూస్తుంటే నాకు విశాఖపట్నంలో ఉన్నట్టు లేదు. హైదరాబాదు నగరంలో, తెలంగాణలో నేను నా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభ ఎంత విజయవంతం అవుతుందో, వేలాది మంది వచ్చి అండగా నిలబడతారో ఇవాళ ఇక్కడ చూస్తుంటే నాకు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసినట్టుగా ఉంది. వాస్తవంగా నేను ఈ సభకు రావాలనుకున్నప్పుడు కొంతమంది మిత్రులు అన్నారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కదా, మీరెళ్ళి సభ వైఫల్యం చెందితే మనకు చెడ్డ పేరు వస్తుంది కదా అని. అంటే నేను ఒక మాట చెప్పిన వాళ్లకు, వైఎస్ఆర్ బిడ్డ, వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం, విశాఖ ఉక్కును కాపాడాలనే ఉక్కు సంకల్పం కోసం షర్మిలమ్మ సభ పెడితే తప్పకుండా ఆయన అభిమానులు అందరూ అక్కడికి వస్తారు, అండగా నిలబడతారని నేను వారికి చెప్పిన ఆ నమ్మకం, విశ్వాసం డాక్టర్ వైఎస్ఆర్ మీద మీరు చూపించి షర్మిలమ్మను ఆశీర్వదించి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయినాం. ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కానీ మన హక్కుల కోసం
మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం, మనం అన్నదమ్ములం, ఒకరికి ఒకరం అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా, జాగీర్దారులు, జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద జాగ్ స్టీల్ ప్లాంట్ కోసం సీఎం జగన్ ఎందుకు ఉద్యమం చేయలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం సీఎం జగన్ ఎందుకు ఉద్యమం చేయలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తమ ప్రాణాలు అడ్డువేసి అయినా సరే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని ప్రకటించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో శనివారం సాయంత్రం స్టీల్ ప్లాంట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఇప్పటికే గంగవరం పోర్టును ఆదానికి అప్పగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు పన్నుతున్నారని అన్నారు. క్రమంగా పరిశ్రమను నష్టాల్లోకి తీసుకువెళ్లారు. ఇక్కడ పనిచేసే 30,000 మంది కార్మికులు ఏం కావాలి, పరిశ్రమను ప్రైవేట్ పరం చేయొద్దని అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంటుంటే సరిపోతుందా? ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని గురించి కేంద్రాన్ని పాలకపక్షం, ప్రతిపక్షం ఎవరు అడగరు. ఒక్కరంటే ఒకరైనా కార్మికులకు మద్దతుగా నిలిచారా? సిద్ధం సభలకు జగన్ 600 కోట్లు ఖర్చు పెడుతున్నారని, ప్రజలను మరొకసారి మోసం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారంటూ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ల్యాండ్ మైనింగ్, లిక్కర్ మాఫియా అనే సంపూర్ణ మద్యపాన నిషేధమని హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. పూర్తిగా మద్య నిషేధం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనన్నారు. చివరికి ప్రభుత్వమే మద్యం విక్రయిస్తుంది. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఒక ఊరి అభ్యర్థులను మరొక ఊరికి మార్చడం ఎప్పుడూ చూడలేదన్నారు. అభ్యర్థులను బదిలీ చేయడం వైకాపాలోనే చూస్తున్నామని షర్మిల విమర్శించారు. చేశాడు రాజశేఖర రెడ్డి గారు విశాఖ ఉక్కు కోసం. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే విశాఖ ఉక్కుకు ఈ ఫ్యాక్టరీకి సొంతంగా మైనింగ్ కోసం మైన్స్ కూడా సొంత గనులే ఈ పాటికి ఏర్పాటు చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ దురదృష్టం, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజు వరకు ఒక సొంత మైన్ లేకపోయింది విశాఖ ఉక్కుకు. కానీ 2014 వరకు లాభాలలో నడిచిన ఫ్యాక్టరీ ఆ తర్వాత క్రమంగా ఒకటొకటిగా వచ్చిన ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోతే క్రమంగా నష్టాల్లో, క్రమంగా అప్పుల్లో కూరుకుపోయింది విశాఖ స్టీల్. కారణం ఎవరు? దొంగలు ఊళ్ళు దోచుకున్నారు అన్నట్టు ఈ విశాఖ ఉక్కును దోచుకోవడానికి తయారయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కారణం 35,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు. దాదాపు లక్షల కోట్లు విలువ చేస్తుంది. అదే గనుక ఈ ఫ్యాక్టరీని నష్టాల పాలు చేసి అప్పుల పాలు చేస్తే ఇక అడ్డేముంది, ఇది నష్టాలలో ఉంది అని చెప్పి దీన్ని ప్రైవేటైజ్ చేయొచ్చు అని కుట్ర పన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందాక అంకుల్ చెప్పినట్టు, రఘువీరారెడ్డి గారు చెప్పినట్టు, ఒక కుక్కను చంపాలంటే ఇది పిచ్చిది అని పుకారు పుట్టిస్తే చాలట, పెద్ద పని కాదు. అలాగే విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక్కొక్కటిగా అసలు మైన్ లేకుండా ఇంతవరకు ఉంది అంటే దానికి ప్రధాన కారణమే ప్రభుత్వాలు. ఆ బాధ్యతను విస్మరించారు కాబట్టే ఈరోజు నష్టాలలో కూరుకుపోయింది. ఒకవైపేమో మైన్ లేదు, ఇంకోవైపేమో రా మెటీరియల్ కొనాలి అంటే రేట్లేమో ఆకాశానికి అంటుతున్నాయి, ఇంకొక వైపేమో ఆ రా మెటీరియల్ను సరఫరా చేయాలి అంటే దాని కాస్టు పెరిగింది. ఎలక్ట్రిసిటీ విషయంలోనూ అంతే. ఇలా ఒక్కటొకటిగా ఒక్కొక్క అంశంగా కాలుకు కాలు చేతికి చేతిగా ఒక్కొక్కటిగా నరుక్కుంటూ వస్తే ఒట్టి మొండెం మిగులుతుంది, ఇక అమ్మడానికి ఏ ఆటంకం ఉండదు అని ఇదే పన్నాగం పల్లారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. గంగవరం పోర్ట్
గంగవరం పోర్టు చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె కుటుంబ సభ్యులు కలిసేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు కోర్టు సమయాన్ని నిర్ధారించింది. ఈడీ కస్టడీలో ఉన్నంత వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు కోర్టు అవకాశం కల్పించింది. అయితే ఈ క్రమంలో కవిత భర్త అనిల్తో పాటు ఆమె సోదరుడు కేటీఆర్, హరీష్ రావు, ప్రణీత్ న్యాయవాదులు కలిసే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం కోర్టు నిర్దేశించిన సమయంలోనే కేటీఆర్, హరీష్ రావులు కవితను కలిసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. మార్చి 23 వరకు కవితకు ఈడీ కస్టడీకి కోర్టు విధించింది. కవిత కోరినట్లుగా స్టేషనరీ, బుక్స్, ఆమె కళ్లద్దాలు అందించాలని సూచించింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కవితను విచారించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అంతేకాదు విచారణకు సంబంధించి వీడియో రూపంలో రికార్డ్ చేయాలని ఈడీని ఆదేశించింది. అలాగే కవితకు ఆమె ఇంటి దగ్గర నుంచి భోజనం పంపించేలా అనుమతి ఇచ్చింది. మార్చి 23న మధ్యాహ్నం 12 గంటలకు కవితను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024 టోర్నీ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగబోతుంది. ఈసారి ఐపీఎల్ జట్లో ప్రధాన ఆకర్షణగా హార్దిక్ పాండ్యా నిలబోతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు సారథిగా బరిలోకి దిగనున్న పాండ్యా జట్టును ఏ మేరకు విజయ్ తీరాలకు చేర్చుతాడు, రోహిత్ శర్మ తరహాలో ముంబై జట్టును విజేతగా నిలుపుతాడా అనే అంశాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరొక వైపు రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ముంబై జట్టు రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఈ క్రమంలో జట్టును ముందుకు నడిపించడంలో హార్దిక్ పాండ్యా ఏమాత్రం విఫలమైనా అతని క్రికెట్ కెరీర్ పైన ప్రభావం పడే అవకాశం ఉందని మాజీలు పేర్కొంటున్నారు. అయితే తాజాగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడడంపై ఆ జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడి ముంబై ఇండియన్స్ జట్టులో చేరడం అనేది ఆయన ఇష్టం. అతన్ని నేనే ఆపేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. క్రీడల్లో ఏం జరిగినా ముందుకు సాగిపోవాలి. హార్దిక్ పాండ్యా తరహాలో అనుభవజ్ఞుడు దొరకడం కష్టమన్నారు ఆయన. ఈసారి మహమ్మద్ షమీ కూడా మాకు అందుబాటులో లేడు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే ఐపీఎల్ 2024కు సన్నద్ధమవుతున్నాం. ఐపీఎల్తో తొలుత హార్దిక్ ముంబై జట్టుకి ఆడాడు. మళ్లీ తిరిగి ఆ జట్టుకే కెప్టెన్ గా వెళ్తున్నాడు. ముంబై కాకుండా వేరే జట్టుకు వెళ్తే ఆపేవాడినేమో అంటూ ఆశిష్ నెహ్రా వ్యాఖ్యానించారు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించిన కృతి ఖర్బంద తాజాగా నిన్న మార్చి 15న ఓ నటుడిని వివాహం చేసుకుంది. కృతి ఖర్బంద 2019 నుంచి పుల్కిత్ సామ్రాట్ అనే నటుడితో ప్రేమలో ఉంది. ఇటీవలే కొన్ని నెలల క్రితం వీరు సీక్రెట్ గా కేవలం కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఢిల్లీలో కృతి ఖర్బంద, పుల్కిత్ సామ్రాట్లు నిన్న మార్చి 15న ఘనంగా వివాహం చేసుకున్నారు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మాత్రమే ఈ వివాహ వేడుక జరిగింది. ఇక కృతి ఖర్బంద, పుల్కిత్ సామ్రాట్ తమ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి. లైగర్ సినిమా భారీ పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అంటూ రాబోతున్నాడు. గతంలో తనకి గీతా గోవిందం లాంటి 100 కోట్ల హిట్ సినిమా ఇచ్చిన పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణిల్ చాగు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లిమ్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి మంచి అంచనాలు నెలకొల్పారు. ఫ్యామిలీ స్టార్ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కనెక్ట్ అవుతూనే విజయ్ డాన్స్ కి కావాల్సిన మాస్ అంశాలు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. విజయ్ దేవరకొండ, మృణిల్ ఠాగూర్, డైరెక్టర్ పరశురామ్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేస్తూ మా షూట్ కంప్లీట్ అయిందని విదేశాల్లో షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షూటింగ్ అయిపోయింది అంటూ రిలీజ్ చేస్తున్న ఈ చిన్న వీడియో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రానుంది. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు.
కారంపూడిలోని టీడీపీ వైసీపీ వర్గాల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 2 వాహనాలు దెబ్బతిన్నాయి. టీడీపీ నేత గోరంట్ల నాగేశ్వరరావుకు చెందిన స్కార్పియోను ధ్వంసం చేశారు వైసీపీ నాయకులు. మాజీ ఎంపీపీ భర్త మేకల శ్రీనివాసారెడ్డి స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ నాయకులు కారంపూడిలోని బస్టాండ్ సెంటర్లో వైసీపీ వర్గాల మోహరించారు. బస్ డిపో వద్ద టీడీపీ వర్గాలు మోహరించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల 25 పార్లమెంటు స్థానాలను ఒకసారి ప్రకటించి చరిత్ర సృష్టించారు. 2019 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి తన సత్తాను చాటుకున్నారని, మరొకసారి ప్రజలు అవకాశం ఇస్తారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని పాతూరులో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అధ్యక్షుని హోదాలో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ 175 అసెంబ్లీ అభ్యర్థులతో పాటు పార్లమెంటుకు అన్ని స్థానాలను కూడా ఎవరు కానీ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా అన్ని స్థానాలు కూడా ఒకే ఒక మారు కూడా మళ్ళీ రెండో మారు కూడా ప్రకటించడం కూడా ప్రకటించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఎదుర్కొనలేక ఒక పిరికి పందుల మాదిరి అవకాశవాదుల మాదిరి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా పొత్తు పెట్టుకుంటున్నాయి. ఈరోజు ప్రజాగలం పేరిట కూడా గుంటూరు దగ్గర చిలకలూరుపేటలో కూడా ఈరోజు చేస్తున్నారు. అది ప్రజాగలం కాదు, అది మోడీ గలం, అది చంద్రబాబు నాయుడు గలం, అది పవన్ కళ్యాణ్ గారి గలం తప్ప ప్రజాగలం మాత్రం కాదు. ప్రజల యొక్క వాయిస్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 5 సంవత్సరాల్లో కూడా అధికారంలో ఉన్నా కూడా మేము కూడా ఈరోజు కేవలం ప్రజల యొక్క సంక్షేమే పరమావధిగా కూడా ఈరోజు మేము ముందుకు పోయాం. ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో లేని విధంగా కూడా 4 లక్షల కోట్లకు పైబడి కూడా ఈరోజు సంక్షేమాన్ని ఈరోజు మేము అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా ఈరోజు కూడా మేము అభివృద్ధి పథం అనేది అభివృద్ధి చేసి చూపించాం కూడా. ఈరోజు ఒక ప్రజాప్రతినిధి కానీ అలాగే ప్రభుత్వం కూడా అనుకుంటే ఏదైనా కూడా చేయవచ్చు అని చెప్పేసి మేము అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మేము నిరూపించాం కూడా. ఈరోజు మేము కావచ్చు మా పాలకులు ఇక్కడ వచ్చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నన్ను గెలిపించకపోతే దేశంలో రక్తపాతమే, డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను వదలని ఈడీ, విచారణకు రావాలంటూ మరొకసారి సమన్లు జారీ. విశాఖలో కాంగ్రెస్ సభ, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరొకసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు, జగన్ సిద్ధమా? విశాఖలో ఏపీ సీఎంపై షర్మిలా ఫైర్. కుటుంబ సభ్యులను కలిసేందుకు ఎమ్మెల్సీ కవితకు సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి. కవితను కలనున్న కేటీఆర్, హరీష్ రావు. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడడంపై ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు. ఘనంగా హీరోయిన్ కృతి గర్భంద వివాహం, వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫోటోలు. ఫ్యామిలీ స్టార్ షూటింగ్ పూర్తి, విదేశాల నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసిన విజయ్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.